గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా వీసా నిబంధనల్లో కూడా ఈ మధ్య కొన్ని సడలింపులు ఇచ్చింది. అంటే ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 10 డేస్‌కు సెట్ చేస్తామని చెప్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏందంటే అమెరికా ఎలక్షన్స్‌కు ముందు చేసే ఇట్లాంటి విధానపరమైన కొన్ని మార్పులనేటివి ఎంతవరకు నమ్మొచ్చంటారు? ఈ 10 రోజుల వెయిటింగ్ పీరియడ్ వల్ల భారతీయులకు ఎవరికైనా ఉపయోగం ఉందా దీనివల్ల? యాక్చువల్‌గా దీంట్లో చాలామంది అనుకుంటున్నట్టుగా H1B వీసాలకు సంబంధించిన విషయం కాదిది. ఓకే. ఇది ఏంటంటే B1, B2 అనేటువంటి వీసాలు మాత్రమే ఇది వర్తిస్తుంది. అమెరికాలో కొన్ని గేమ్స్ జరగబోతున్నాయి. కామన్‌వెల్త్ గేమ్స్ అంటే కొన్ని డిఫరెంట్ గేమ్స్ అక్కడ జరగబోతున్నాయి. ఆ పెద్ద ఎత్తున జరగబోయే గేమ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అక్కడికి వచ్చేందుకు అవకాశం ఉంది చాలామంది. వేల మీద, లక్షల మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వచ్చేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వీసా నిబంధనల ప్రకారంగా చూసుకుంటే 6 మంత్స్ పడుతుందో, 1 ఇయర్ పడుతుందో తెలియని పరిస్థితి వాళ్ళకి ఆ పీరియడ్ వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. అంటే స్లాట్ వచ్చే అవకాశం లేదు. వీసా స్లాట్ వచ్చే అవకాశం లేదు. అందుకోసం ఏం చేసిందంటే B1, B2 వీసాలకు మాత్రమే ప్రత్యేకంగా రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ ఇది. ఓకే. 10 డేస్‌లో ఇంటర్వ్యూ. ఇది ఏంటంటే ఇప్పుడు $180 కడితే మామూలుగా ప్రాసెసింగ్ ఫీజు లోపల ఒక అప్లికేషన్ మూవ్ అవుతుంది. అంటే మన వీసా అప్లికేషన్ మూవ్ అవుతుంది. దీనికి తోడుగా ఒక $750 ఎక్స్ట్రా కట్టినట్టయితే 10 డేస్ లోపల దాన్ని మూవ్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రియారిటీ బేస్ లోపల ముందుకు తీసుకొస్తారు చేస్తుంది. అంటే వీసా డేట్ అనౌన్స్ చేస్తారు, స్లాట్ డేట్ ఇచ్చేస్తారు. ఆ స్లాట్ డేట్లో అటెండ్ అయితే వాళ్ళు మిగతావన్నీ ప్రాసెస్. అంటే దీనికి కూడా ఏంటి కండిషను, వాళ్ళ సంబంధించినటువంటి వెట్టింగ్, సోషల్ మీడియా వెట్టింగ్ అంతా ఉంటుంది. అంటే సోషల్ మీడియా అంతా వాళ్ళు చెక్ చేస్తారు. దాంట్లోపల పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్ అనుకుంటేనే వాళ్ళు అలో చేస్తారు. వీళ్ళకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. దీంట్లో ఇప్పుడున్నటువంటి రెగ్యులర్గా ఉండేటువంటి H1B వీసా కానీ, లేకపోతే F1 వీసాలు, స్టూడెంట్ వీసాలు కానీ, లేకపోతే L1 వీసాలు కానీ ఇట్లాంటివి ఏవి దీంట్లో యాడ్ కావట్లేదు. B1, B2 వీసా లోపల ఎవరైనా బయట నుంచి వచ్చి తాత్కాలికంగా ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జూలై 1 నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 31 వరకు మాత్రం అవకాశం ఇచ్చారు. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుందో లేదో మనకు తెలియని పరిస్థితి. చాలామంది పొరపాటు పడి ఏమనుకుంటున్నారంటే ఇక మనకు H1B వీసాలు వచ్చినట్టే లెక్క 10 డేస్ లోపల $750 కట్టేస్తే అనేటువంటి భావనలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అమెరికన్ లోపల ఎంబసీ వాళ్ళు అక్కడ మనకు ఇక్కడికి ఎంబసీకి పంపించినట్టు ఇన్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఆర్డర్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా పరిశీలిస్తే ఇది ఓన్లీ B1, B2 వీసాలకు మాత్రమే పరిమితం అనేది చాలా క్లారిటీగా చెప్పారు. అయితే కొన్ని ఎమర్జెన్సీ వీసాలు ఇంతకుముందు ఉండేవి. అంటే ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ వీసాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ వీసాకు దీనికి తేడా ఏంటంటే, ఎమర్జెన్సీ వీసా ఏంటంటే మామూలుగా మనం ఏదైనా ఒక వీసాకు అప్లై చేసుకున్న తర్వాత అనుకోకుండా అంటే మనకు స్లాట్ కూడా బుకింగ్ అవుతుంది. స్లాట్ బుక్ అయిపోతుంది. అంటే పలానా రోజున మీకు స్లాట్ ఇస్తున్నాం, 3 నెలలకు 6 నెలలకు మీకు స్లాట్ ఇస్తున్నాం అని స్లాట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అనుకోకుండా ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం వచ్చింది. అంటే ఇప్పుడు మదర్ ఇక్కడ ఉంది, చిల్డ్రన్ అక్కడ ఉన్నారు, లేదా హాస్పిటలైజ్ అయిపోయారు, ఎవరైనా చనిపోయినారు, ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే స్లాట్ను ముందుకు జరుపుకోవడానికి అవకాశం ఉండేది ఎమర్జెన్సీ వీసా సిస్టమ్. అంటే దాంట్లో ఆ డేట్స్ చేంజ్ చేసుకోవచ్చు. కొంత అదేదో ప్రిస్క్రైబ్డ్ ఫీజు కట్టేసేసి మాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని డాక్యుమెంట్స్ అన్ని కూడా దానికి యాడ్ చేస్తే దాని ప్రకారంగా దాన్ని ముందుకు తీసుకొస్తారు. 6 నెలలు దాన్ని 3 నెలలకు 1 మంత్కో 15 డేస్కో తీసుకొచ్చేసి తొందరగా వాళ్ళు వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించేది అది ఎమర్జెన్సీ వీసా. ఇది ఎమర్జెన్సీ వీసా కాదు. ఇది ప్రత్యేకంగా టూరిస్ట్ వీసా లాంటిది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో B1, B2 వీసాలకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది. చాలామంది ఈ రకమైన ఆలోచనల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం సోషల్ మీడియాలో అంతా అయిపోయింది, మీకు 10 రోజుల్లో వీసా వస్తుంది, 10 రోజుల్లో వీసా వస్తుంది, బాగా వస్తుంది, విపరీతంగా వస్తున్నాయి. అది చూసుకొని చాలామంది మోసపోతున్నారు. మోసపోవాల్సిన అవసరం లేదు. క్లారిటీగా విషయం క్లియర్గా ఉంది. చాలామంది ఎవరు కూడా ఆ రకమైన ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ అటు యాస్టీస్గా ఇప్పుడున్న పరిస్థితులే, ఇంత ముందున్న పరిస్థితులు ఎట్లా కంటిన్యూ అవుతాయి తప్ప పరిస్థితుల్లో ప్రస్తుతం మాత్రం ఏం చేయండి లేదు.